కోతి నుంచి మానవుడు దీన్ని రూపాంతరం అంటారు. కిరోసిన్ నుంచి కంపు, కంపు నుంచి జర్నలిజం, జర్నలిజం నుంచి బ్రోకరిజం, బ్రోకరిజం నుంచి సైకోయిజం. దీన్ని రూపాంతరం అనరు. చెత్త పలుకు రాధాకృష్ణ అంటారు. తన కులపోడు ముఖ్యమంత్రి అయితే చాలు, తానొక జర్నలిస్ట్ అని కూడా మర్చిపోయి బూట్ పాలిష్ కొట్టడమే జర్నలిజంలా ఫీల్ అయ్యే నిజాయితీ పరుడు. తన జేబులో చిల్లర పైసలు పడితే చాలు, అమరావతి రైతులైనా, పేదలైనా, ఆఖరికి బడికిపోయే చిన్న పిల్లలైనా, ఎవరైనా రెండో ఆలోచన లేకుండా విషం కక్కే మానవతావాది. ఇలాంటి బతుకు బతకడం కంటే శవాలపై చిల్లర ఏరుకోవచ్చుగా అంటారేమో, ఆ పని కూడా చేసేశాడు సార్. బాబుగారు చేసిన అన్యాయంతో అమరావతిలో రామారావు అనే రైతు గుండె ఆగి చనిపోతే కూల్గా మాట్లాడి కుప్పకూలి చచ్చాడని రాశాడంటే శవాలపై చిల్లర ఏరుకోవడం కాక మరేంటి? ఈయన గారు ఒక కొత్త సిద్ధాంతం కనుగొన్నారు. జగన్ చెబితే వైఎస్ఆర్సీపీ నేతలు తమ భార్యల్ని చెల్లెలుగా భావించి వారికి పెళ్లిళ్ళు కూడా చేసేస్తారని చెత్త పలుకులో మన కిట్టి గారు సెలవిచ్చారు. మరి ఇదే సిద్ధాంతం చంద్రబాబును ఫాలో అయ్యేవారికి, చంద్రబాబును గుడ్డిగా నమ్మే కార్యకర్తలకు వర్తించదా? మన కిట్టిగారైతే వర్తించదనే చెబుతారు. దీన్నే సైకోయిజం అంటారు. ఇప్పటికిప్పుడు ఈ సైకోయిజం పీక్స్కు చేరుకోవడానికి కారణమేంటో తెలుసా? మావిగన్. జగన్ చెప్పిన ఈ మోడల్ ప్రజల్లోకి వెళ్ళిపోతుందని భయం. అవినీతి సామ్రాజ్యం అమరావతి కుప్పకూలుతుందేమోనని భయం. చంద్రబాబు అవినీతి దోపిడీ ప్రజలకు తెలిసిపోతుందేమోనని భయం. మళ్ళీ జగన్ వస్తాడేమోనని భయం. ఈ భయమే ఆయనలోని సైకోయిజాన్ని మరోసారి నిద్రలేపింది. అసలు రాధాకృష్ణ జర్నలిజం చేస్తున్నాడా, బ్రోకరిజం చేస్తున్నాడా, సైకోయిజంలో మునిగిపోయాడా? 3 ఎగ్జాంపుల్స్ చెబుతాను, మీరే డిసైడ్ చేయండి. ఎస్, ఒకసారి ఆ పేపర్ క్లిప్స్ చూపించండి సార్. కొన్ని వేలున్నాయి, అందులో కేవలం 3 మాత్రమే తీసుకున్నా. ఇదే అమరావతికి సంబంధించి అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అక్కడ పేదలొచ్చి చేరితే ఏమవుతుంది? రాధాకృష్ణ గారు చెప్పారు, సెంటు కంపు. ఓ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చేటటువంటి సెంటు స్థలంతో అక్కడ సెంటు కంపు కొడుతుంది, వాళ్ళ చెమట కంపు కొడుతుంది. మాలాంటి వాళ్ళు బట్టలకు పూసుకునేటటువంటి సెంటు ముందు ఆ చెమట కంపు ఉండకూడదు అంటూ సెంటు కంపు అని వార్త రాశారు. ఇంతకంటే దుర్మార్గమైన జర్నలిజం ఇంకేదైనా ఉంటుందా? పేదల జీవితాలను అవహేళన చేసినటువంటి రాధాకృష్ణని జర్నలిస్ట్ అని ఎవరైనా అంటారా? సెంటు కంపు కొడుతుందంట ఆయనకి అమరావతిలో పేదలుంటే. ముంబైలో లేరా? మన హైదరాబాద్లో లేరా? చెన్నైలో లేరా? బెంగళూరులో లేరా? కానీ అమరావతిలో మాత్రం పేదలెవరూ ఉండకూడదు. వాళ్ళు చెమట చిందించి ఇటుక పేర్చి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని కడితే ఆ చెమట మాత్రం వీళ్ళకు కంపు కొట్టకూడదట. వాళ్ళెవరూ అక్కడ ఉండకూడదట. ఆ పేదలెవరూ బ్రతకకూడదట. సెంటు కంపు, మా బట్టలకు పూసుకునేటటువంటి ఖరీదైన సెంటు, పేదలు కష్టపడి చెమటోడిస్తే వచ్చినటువంటి కంపు, చెమట కంపు. ఈ రెండు ఎక్కడ పోలిక? వాళ్ళని తరిమి కొట్టండి అని రాసినటువంటి గొప్ప మానవతావాది మన రాధాకృష్ణ గారు. అయిపోయిందా? సెంటు కంపు అయిపోయిందా? నెక్స్ట్ ఇదే అమరావతిలో రామారావు అనే రైతు, మనం త్యాగదానులని పిలుచుకుంటున్నాం అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళని. భూములు ఇచ్చినటువంటి రైతు తనకు డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇప్పటి వరకు ఇవ్వలేదని అధికారుల చుట్టూ తిరిగి ఆఖరికి నీకు ఇచ్చామయ్యా అంటే ఎక్కడిచ్చారని అడిగితే శ్మశానంలో ఇచ్చారట. శ్మశానం దగ్గర ఇచ్చారట. ఇదే విషయాన్ని ఆయన గ్రామ సభలో చెబుతూ ఎమ్మెల్యే సాక్షిగా, మంత్రి సాక్షిగా తన ఆవేదనను వెళ్ళగక్కుతూ అక్కడికక్కడే గుండెపోటుతో మరణిస్తే మన రాధాకృష్ణ గారు మానవతావాది, మానవత్వంతో రాసిన వార్త ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం దెబ్బ తగలకూడదు, ఇక్కడ చిన్న వ్యతిరేకత కూడా రాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ వార్తను ఎలా రాయాలంటే, కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయాడు. కూల్గా మాట్లాడి అంటే చల్లగా, సార్ మీరు మాకు శ్మశానంలో ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది సార్, శ్మశానంలోనే బతుకుతాం సార్, మా పొలాలన్నీ మీకు ఇచ్చిన తర్వాత అని కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయాడట. అంటే శవాలపైన ఇంతకుముందు అన్నాను కదా, ఎవరు అనకండి ఆ మాట, ఒక జర్నలిస్ట్ని అనకూడదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇవన్నీ అయిపోయాయి. చిన్న బిడ్డల్ని కూడా వదలడు, చిన్న పిల్లల్ని, స్కూలుకి వెళ్ళే పిల్లల్ని కూడా వదలలేదు మన రాధాకృష్ణ గారు.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్కరణ మొదలైందని ఆక్రోశంతో, కడుపు మంటతో బెండపూడి విద్యార్థుల మీద, విద్యార్థినుల మీద, ఆడపిల్లల మీద ఆయన కక్కినటువంటి విషం బెండపూడి బడాయే. అమెరికన్ ఇంగ్లీషు భాగోతం బట్టబయలు, అవి బట్టి పట్టించిన మాటలే. హెచ్ఆర్డి కార్యదర్శి ఉషాకుమారి పరిశీలన అట. ఆ ఉషాకుమారి గారు నేను అననే మాటల్ని రాధాకృష్ణ గారు రాశారని చెప్పారు. తర్వాత అంటే ఏం పిల్లల్ని కూడా వదిలేదు లేదు, అంతటి కడుపు మంట మనకి, చిన్న పిల్లల్ని కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంస్కరణ వల్ల ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆయన కక్కినటువంటి విషం. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వారిని గురించి, ఆ పార్టీ నేతల గురించి, కార్యకర్తల గురించి కొత్త పలుకు పేరుతో, ఆర్కే కామెంట్స్ పేరుతో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అంట. ఆడవాళ్ల జీవితాల గురించి రాయమంటే ఎంత అద్భుతంగా రాస్తారంటే రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా రాస్తారు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గారిని కూడా ఏ రకంగా దూషించడంలో కుట్రలో భాగస్వాములయ్యారో ఆధారాలు ఇక్కడే ఉన్నాయి, కాసేపట్లో చూపిస్తా అవి కూడా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వీధిలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళల గురించి డిబేట్లు పెట్టిస్తారు. తన ఇంట్లో మహిళలు మాత్రం చక్కగా హాయిగా మంచిగా ఉండాలని మనము కోరుకుందాం. కానీ అతను కోరికలు, ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి? మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన సరికొత్త మోడల్. ఎస్, ఇదొక గ్రోత్ ఇంజన్లా మారుతుందని చెప్పారు. అమరావతికి ఎక్కడ దెబ్బ పడుతుందనని అతను రాసిన రాతలు, పలికిన పలుకులు, కూసిన కోతలు ఒక్కసారి చూడండి సార్, వినండి. అందరూ వినాలి, శ్రద్ధగా వినండి. దీన్ని జర్నలిజం అంటామా, బ్రోకరిజం అంటామా, అక్కడి నుంచి దాటిపోయి సైకోయిజం అంటామా? మీరే డిసైడ్ చేయండి ప్లీజ్. ఒకసారి ప్లే చేయండి సార్. భార్యలు కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది కూడా ఒత్తు చూడండి ఎంత గట్టిగా, నాకు తెలిసి 2 ఒత్తులు పెట్టుంటారు కింద గోటాలు. భార్యలు కాదు అని అంటే వెంటనే చెల్లెళ్ళు అనుకొని పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించేస్తారంట. ఇంతకంటే దుర్మార్గమైన రాతలు ఇంకొకటి ఉంటాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, దాన్ని తప్పుగా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటారు. ఎస్, కావాల్సిందని అందరూ జేజేలు కొడతారు. వద్దు ప్యాకేజ్ కావాలంటారు. ఆ తర్వాత అందరూ వద్దు మాకు ప్యాకేజ్ అని జేజేలు కొడతారు. మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటారు. ఇప్పుడు ఈ ఫాలో అయ్యే వాళ్ళని ఏమనాలి? అనమని నేను చెప్పట్లేదు, ఆలోచించుకో రాధాకృష్ణ అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మోడీకి జై అంటారు, అప్పుడు అందరూ జై అనాలి. మోడీని దూషిస్తారు, మోడీ భార్య గారిని దూషిస్తారు, అప్పుడు అందరూ దూషించాలి. ఇప్పుడు వాళ్ళంతా ఫాలో అవుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాళ్ళు వింటున్నారు కదా. కాంగ్రెస్ మంచిదంటే కాంగ్రెస్, సోనియా మంచిదంటే సోనియా, లేదంటే మోడీ చెడ్డ, ఆ తర్వాత జై కాంగ్రెస్, ఆ తర్వాత జై బీజేపీ, ఆ తర్వాత జై మోడీ. మరి ఇన్నిసార్లు అట్లా మారుస్తూ ఉంటే చంద్రబాబును ఫాలో అయ్యేవాళ్ళు చంద్రబాబు చెప్పిందంతా వింటే మీ సిద్ధాంతం ప్రకారం ఆపాదించమని చెప్పట్లేదు, ఆలోచించుకోమని చెప్తున్నాను రాధాకృష్ణ గారు. జర్నలిస్ట్ కదా మీరు, ఒకే ఫ్యామిలీ కదా మంది, ఆలోచించుకోండి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, ఏవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మావిగన్ మోడల్పై కడుపు మంటతో భార్యకు చెల్లికి తేడా తెలియని చెత్తరాతలు, కొత్త పలుకులు రాసావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 2, అమరావతిలో 50,000 మంది పేదలకు జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తే కంపు కొడతారని రాసావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 3, బాబు మోసానికి అమరావతి రైతు గుండె ఆగి మరణిస్తే కూల్గా మాట్లాడి కుప్పకూలి చచ్చాడని రాసావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 4, అమరావతి ముసుగులో బాబు చేస్తున్న 1,000 కోట్ల అవినీతి భూదోపిడిని నీ పచ్చ పేపర్తో కప్పెట్టేస్తున్నావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 5, బాబు గారి ఎంగిలి మెతుకుల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఆ నా కో అంటూ బూతులు తిట్టావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 6, ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ కుటుంబంలోని మహిళలపై నీచాతి నీచమైన రాతలు రాస్తూ డిబేట్లు పెట్టిస్తున్నావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 7,
నాడు బాబును విభేదించాడని పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే కుట్రలో భాగస్వామ్యమయ్యావే. ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 8, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఇంగ్లీష్లో మాట్లాడిన బెండపూడి విద్యార్థులపై విషం చిమ్మావే. ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 9, నీ పవర్ ప్లాంట్ కాపాడుకోవడానికి బుడమేరు వరద బెజవాడకు మళ్లించి జనాలను బురదలో ముంచేసావే. ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 10, నీ ముఖ్య నేత విసిరే చిల్లర పైసల కోసం జగన్ ప్రజలకు ఏ మంచి చేసినా ప్రతి దానిపైన విషం చిమ్ముతావే. ఇది జర్నలిజమా, సైకోయిజమా? వీటిపైనే మనం మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒకసారి ఈ ఆర్కే వీకెండ్ కామెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. ఈ అంశంతోనే మొదలు పెడదాం. అంబటి రాంబాబు గారు, టీడీపీతో పాటు ఎల్లో మీడియాతో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. జర్నలిజంలో అయితే నిజానికి ఇలాంటి రాతలు ఉండవు, భార్యల గురించి, చెల్లెల గురించి. ప్రత్యేకించి మీ పైన కోపమా, పార్టీ పైన కోపమా, అంటే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ అధినేత పైనే కోపమా? రాధాకృష్ణ గారి పెన్ ఎలా రాయగలుగుతుంది ఇలాంటి రాతలు? రాధాకృష్ణ గారిని నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నా. ఆయన జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా ఉండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తన చేతనేంత వరకు, తద్వారా ఆయన ఆర్థిక లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు తప్ప జర్నలిజం మీద ఆయన ఎప్పుడూ వర్క్ చేయటం లేదు. ఆయన ఆంధ్రజ్యోతి మొత్తం మనం పరిశీలించినట్టయితే ఏబిఎన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు అధికారం పోగొట్టగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. దానితో పాటు అసలు ఇది నాకు ఆ మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మీరు వినిపించినటువంటి మాటలు, ఆ పోలికేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి జై కొడతారా లేదా? అది వేరే అంశం. దాని మీద చాలా ఉదాహరణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు. ఆయన తీసుకునే నిర్ణయాలకు ముందు మేము ఆయనతో డిస్కస్ చేస్తాం, నిర్ణయం చేసిన తర్వాత ఫాలో అవుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీలోనే కాదు, ఏ రాజకీయ పార్టీలోనైనా ఇలాగే ఉంటుంది. మీరు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటే జై అన్నారు, లేదు ప్రత్యేక ప్యాకేజ్ అంటే జై అన్నారు, మళ్ళా కాదు ప్రత్యేక హోదా అంటే నిరాహార దీక్ష చేశారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది పార్టీ. ఆ సిస్టమ్ ఆఫ్ ది పార్టీ నుంచి ఎక్కడికి వచ్చాడు ఈయన? ఎంత నీచానికి దిగజారిపోయాడు. నా భార్యని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నీ భార్య కాదు నీ చెల్లెలు అంటే, నా భార్యకు పెళ్లి చేసి నేను పంపిస్తాననేటువంటి దశకు వెళ్ళిపోయాడే. అంటే ఏంటి పోలికేంటి? తెలియచేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, ఒళ్ళు పగరతో చేస్తున్నావా, అధికారంతో నువ్వు మదించి చేస్తున్నావా? నాకు అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నావు ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం. దీన్ని సభ్య సమాజం సహిస్తుందా? సభ్య సమాజమే కాదు, నేను అడుగుతా ఉన్నా. ఇన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కదా, అవును, ఏ ఒక్క జర్నలిస్ట్ సంఘం అయినా నేను అడుగుతా ఉన్నా ఇది కరెక్ట్ అని చెప్పమనండి, నేను నోరు పూసుకుంటాను. ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు. అది తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ జర్నలిస్టు సంఘాలు ఎవరైనా సరే మీరు ఇది రైటు, ఇది కరెక్టే అని సమర్థించమనండి ఏమన్నా. అంతేకాదు నిజంగా ఇలాంటి ఛానల్ని ఎందుకు బ్యాన్ చేయరు చట్ట ప్రకారంగా? ఏమో నేను అడుగుతా ఉన్నా. ఆ రాజుగారు ఏదో అక్కడ ఏమన్నాడు, అక్కడ వేశ్యల సంఖ్య ఎక్కువైపోయింది అన్నాడు. దట్ ఈస్ ట్రూ అని కూడా చాలామందికి తెలుసు. ఎందుకంటే అక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల అక్కడ జరుగుతుందంటే దానికి ఎంతగా రాద్ధాంతం చేశారండి. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ రాజుగారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇంత దారుణంగా చేస్తే ఎందుకని? అధికారం మీ దగ్గర ఉందనా? అధికార బలం నీ దగ్గర ఉందనా? డబ్బు ఉందనా? తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నావనా? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నావనా? ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? ఇంతవరకు క్షమాపణ చెప్పాలి కదా దీనికి. ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు. కొత్త పలుకని దానిలో రాస్తావు. నీది వీకెండ్ అని చెప్పేసి వీకెండ్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాగుతావు. ఇంత దారుణంగా వాగితే ఏం చెప్పాలి సమాధానం? కానీ పేపర్లో వచ్చేటప్పటికి రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఉదయం పేపర్లో వచ్చేటప్పటికి ఆ పాయింట్ తీసా. నేను మొత్తం చదివాను, దానిలో ఉంటుందేమోనని. తర్వాత ఈ వీకెండ్ కామెంట్స్లో చెప్పినప్పుడు అది కూడా రాధాకృష్ణే చదవాలి. చదవటం ఆయన కుదరదు కాబట్టి ఎవరో యాంకర్ చేత చదివిస్తాడు. ఇది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి సందర్భమే. ఓకే. అయితే అది ఖచ్చితంగా రాధాకృష్ణ వాయిసే.
ఇప్పుడు యాంకర్కి ఏం సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం ఉంది, వాళ్ళకేం సంబంధం ఉండదు. అలాంటిది నువ్వు మాట్లాడి ఇంత ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు పేపర్ ప్రింటింగ్లో మళ్ళీ మిస్ చేసుకున్నావు అంటే నువ్వు గ్రహించావో లేకపోతే ఎవరైనా తిట్టారో ఏం జరిగిందో తెలియదు, కానీ వదిలేసావు కదా ఎయిర్లోకి. దీనికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇలాంటి ఛానల్స్ని ఆంధ్ర రాష్ట్రంలో బతకనివ్వాలా? లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా అసలు నేను ఒక్కటే చెప్తున్నానండి, నేను చాలా కాలం నుంచి రాధాకృష్ణ పరిశీలిస్తున్నాను. ఓకే, అతను నిజంగా జర్నలిజం తెలిసిన వ్యక్తిలాగా నాకు అనిపించలా. రాజకీయంగా బ్రోకరింగ్ చేసుకుని బ్రతకాలనేటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 4 డబ్బులు వస్తే అది సంపాదించుకుందామనే ఆలోచన, ఇబ్రహీంపట్నంలో ఆయన ఒక పవర్ ప్లాంట్ సంపాదించుకున్నాడు, దాని ద్వారా డబ్బులు చేసుకోవటం, లేకపోతే ఇంకో రకంగా డబ్బులు చేసుకోవటం తప్ప రెండు ఆలోచన లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి తప్పులేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు నీ కులమనో లేకపోతే నీ వర్గమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనో నువ్వు సమర్థిస్తున్నావు, సమర్థించుకో, అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాబోటి వాళ్ళ గురించి ఇంత నీచంగా మా ఇళ్లల్లో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడటం ఈ సమంజసమేనా? దీన్ని ఖండించుకోకుండా ఉండటం ఎవరికైనా సాధ్యపడిద్దా చెప్పండి, ఒక్కళ్ళు వచ్చి చెప్పండి. ఇంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారు, ఎస్ రాధాకృష్ణ చెప్పింది కరెక్ట్ అని చెప్పనండి. జర్నలిజంగా ఎవరు చెప్పరు, కానీ ఖండించాల్సిన బాధ్యత కూడా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జర్నలిస్టులు అందరూ కూడా ఇది జర్నలిజానికి ఒక మాయని మచ్చ లాంటి మాట. దీన్ని ఖండించకపోతే మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి. మరొక సందర్భంలో మాట అంటాను సార్, ఇంతకుముందు మీరే గుర్తు చేశారు, కృష్ణంరాజు గారు అమరావతి గురించి సరే తప్పే, అలాంటి మాట మాట్లాడకూడదు పదే పదే మనం అంటాము, ఆయన తప్పుగానే మాట్లాడారు అనుకున్నాం. కొమ్మినేని గారిని కూడా అవును ఒక ప్రాంతం గురించి మాట్లాడినందుకు, వ్యక్తులు కాదు, వ్యక్తిత్వం కాదు, ఒక ప్రాంతం గురించి మాట్లాడినందుకు కృష్ణంరాజు గారిని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్లో కూర్చున్నా సరే ఒక సైకో అని, ఒక తొగ్లక్ అని, పరదాల సీఎం అని, అది కాకుండా కుటుంబ సభ్యుల గురించి, సతీమణి గురించి, పార్టీ నాయకులైన మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ ఇతరులు కానీ అంత నీచాతి నీచమైన రాతలు రాస్తూ అన్ని డిబేట్లు పెట్టిస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? ఏం చేస్తామండి, ఇవాళ పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ఆ పత్రికా స్వేచ్ఛ ముసుగులో రాధాకృష్ణ లాంటి కొందరు రాజకీయ బ్రోకర్లనండి, ఒక అనైతికమైన వ్యక్తులనండి, డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి వ్యక్తులనండి, వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. అట్ ది సేమ్ టైం జర్నలిస్టులందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టు సమాజం చాలా పెద్దది, వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి శక్తివంతులు. వాళ్ళ రాతలు కానీ వాళ్ళ పెన్ను కానీ ఇలాంటి రాతలు రాస్తుంటే ఖండించకపోతే ఎలాగండి? ఒకటి మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. అవును, మేము ఏం చేయాలి? ఇవాళ సభ్య సమాజంలో మొక్కయ్య వంగనేది మానయ్య వంగున అని మొక్క కాదు, ఒక విషపు మొక్కని తుంచేయాలంటే బోళ్ళన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అది విషపు మొక్క అనేది ప్రజలందరికీ అర్థమవుతోంది ఇవాళ. అది చాలా ప్రమాదకరమైంది సమాజానికి. ఆంధ్రజ్యోతి కానీ రాధాకృష్ణ కానీ సైకోయిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటమే కాకుండా పార్టీలో ఉన్న మాబోటి వ్యక్తుల్ని కూడా మేము అవునండి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేము ఆచరిస్తాం, దానికి మాకు బుర్ర లేదు, మా మెడకాయ మీద తలకాయ లేదు, ఆ తలకాయలో గుజ్జు లేదు, ఇతనికే ఉందా గుజ్జు? బ్రహ్మాండమైన గుజ్జు అంతా ఇతనికే ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడికే ఉందా గుజ్జు? ఎవరికి లేదా? మేము మనుషులం కాదా? ఇంత విషం కక్కేటటువంటి రాతలు మాటలు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది సభ్య సమాజం సహించలేనటువంటి అంశం. దీని మీద ఖచ్చితంగా జర్నలిస్టులు సమాజం ఆలోచన చేయాలి, అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదో ప్రభుత్వం మీ చేతిలో ఉందని చెప్పేసి ఆ రోజున కొమ్మినేని శ్రీనివాస్ గారిని రాజు గారిని పట్టుకెళ్ళిపోయారు, అర్ధరాత్రి వచ్చి పట్టుకెళ్ళిపోయారు. నేను అదే అంటున్నాను, అసలు ఏ సంబంధం లేని కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఇన్ని రాతలు రాసినటువంటి రాధాకృష్ణని మీరు ఏమి వదిలేయడం వల్లే కదా ఇంత పెద్ద మహావృక్షం విషవృక్షం అయిపోయింది. అది వదిలేశామా, వాళ్ళ విచక్షణకు వదిలేశామా, పత్రికా స్వేచ్ఛ ముఖంగా దాన్ని వదిలేశామా అనేది వేరే అంశం. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది తప్పు ఎవరైనా. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం, కాదు కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళడం తప్పు అంటున్నాం, అవును, రాజుగారిని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నాం. వాళ్ళిద్దరూ రాజుగారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంప్లాయీ, రాజుగారు ఒక అనలిస్ట్, వాళ్ళకి నిజంగా సంబంధం లేదు. ఇది ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఎవరో నేను నువ్వో కూర్చొని డిబేట్లో మాట్లాడిన మాటలు కావు. ఇది సాక్షాత్తు జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్ అయినటువంటి రాధాకృష్ణ పెన్ను నుంచి వెలువడినటువంటి అక్షరాలు.
ఈ అక్షరాలకు బాధ్యత వహించవలసింది రాధాకృష్ణ కాదా? రాధాకృష్ణ నేను చెప్పకూడదు కానండి, ఇంతకు ముందు కూడా నాకు రాధాకృష్ణ తెలుసు. అతను జర్నలిస్టుగా పేరులో వచ్చాడు, కానీ అతను అన్ని రకాల బ్రోకరిజం చేయగలిగినటువంటి సమర్థుడు. అందువల్ల అతను ఎదిగాడు. ఇంతమంది జర్నలిస్టులు ఎవరు నాకు ఆ స్థాయికి ఎదిగారా? ఏది పడితే చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఎదిగాడు. సరే ఎదిగాడు, అతను అదృష్టం, అది వేరే విషయం. చంద్రబాబు సపోర్ట్ చేశాడు, చంద్రబాబుని బెదిరిస్తాడు, చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏం చేసుకుంటాడు, అది వేరే విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తున్న మా కుటుంబాల మీద ఈ రకమైనటువంటి విషం కక్కటాన్ని ఈ సమాజంలో ఎవరు సహిస్తారు? ఎవరు దీన్ని హర్షిస్తారు? ఎవరు దీన్ని సమర్థిస్తారు? దానికి సమాధానం కావాలని అడుగుతా ఉన్నా. అంటే ఈ కుటుంబాల్లో నుంచి కూడా ఒక ఒత్తిడి వస్తుంది కదా, ఎందుకు ఇలాంటి మాటలు అనిపించుకోవాలి? ఏం ఆ పార్టీలో ఉండకపోతే ఏంటి, వైఎస్ఆర్సీపీలో ఉండకపోతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి జై కొట్టకపోతే ఏంటి? అంటే కుటుంబ సభ్యులు అంటే మాకు ఈ రాధాకృష్ణ విషయం మాకు తెలుసు, ఆంధ్రజ్యోతి విషయం మాకు తెలుసు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు బాధ కలిగిద్ది, రక్తం ఉడికిపోద్ది తప్ప మా గమ్యం మారదు. ఓకే, మా లాయలిజాలు మారవు, పార్టీతో మాకున్న విశ్వాసాలు మారవు. వాటన్నింటినీ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మావిగాని విషయం నువ్వు మాట్లాడు, తప్పులేదు. మావిగాని కరెక్ట్ కాదని ఇంకోటని మాట్లాడు. కానీ ట్రోల్ చేసే విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనే విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అనే విషయాలు మీరు చెప్తున్నారు, భజన చేస్తున్నారు, చేసుకోండి. వాళ్ళ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఇతర పత్రికలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా తప్పు అంటారు, చంద్రబాబు ఏం మాట్లాడినది రైట్ అంటారు, అమరావతి అద్భుతం అంటారు. ఏమైంది అమరావతి నాకు తెలియగడుగుతాను. ఎప్పుడు ప్రారంభించారు మీరు అమరావతి? ఎప్పుడు మీరు ఫౌండేషన్ వేశారు? 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఏం చేశారు అమరావతిలో? ఇవాళ వచ్చారు, ఇవాళ ఏం చేస్తున్నారు మీరు అమరావతిలో? అమరావతి పూర్తి కాదు అని మీరే చెప్తున్నారు కదా. పూర్తిగానే అమరావతి గురించి భజన చేయాలా మేము? నాకు అర్థం కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్టర్నేటివ్ విధానాన్ని, ఒక మంచి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని మావిగనని ఒక సూచన చేశారు. సూచనకి భయపడుతున్నారే. భయపడి ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి వ్యాఖ్యలు, సైకోయిజంగా ప్రవర్తించి ఏదో ఒక విధంగా బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారంటే మావిగన్ ప్రభావం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఎందుకు జై కొట్టారు మీ పార్టీ నాయకులు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనగానే ఎందుకు జై కొట్టారు? రాధాకృష్ణ గారు అడుగుతున్నారు అనుకుందాం, ఈ బూతులన్నీ పక్కన పెట్టేద్దాం, డైరెక్ట్ క్వశ్చన్కే వద్దాం. ఎందుకు కొట్టకూడదండి? జై ఎందుకు కొట్టకూడదు? అసలు అమరావతి ఎందుకు జై కొట్టాలి? అమరావతి ఎవరు కోరుకున్నారు? ఒక రామోజీరావు గారు అమరావతి పేరు పెట్టాడని, లేదా అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఇవాళంటే రైతులు త్యాగదనులని రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇందాక చెప్పారు రామారావు అనే రైతు చనిపోయాడు. అవును, ఎందుకు చనిపోయాడండి? 12 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూమి ఇల్లు కట్టుకోగలిగాడా? ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోగలిగాడా? అసలు నేను చెప్తున్నా, ఇంతమంది రైతులు ఇచ్చారు కదా, 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు కదా, ఎవరైనా ఒక్కళ్ళు సైట్ తీసుకున్నారా? ఒక్కరు ఇల్లు కట్టుకున్నారా? ఒక్కళ్ళు గృహప్రవేశం చేశారా? ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? ఇరుక్కుపోయి ఉన్నారు రైతులు, మాట్లాడకపోవచ్చు. అమరావతి పొలం ఇచ్చాం కాబట్టి అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మంచిది అనుకోవచ్చు, అద్భుతంగా జరగదనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ అమరావతిలో ఏం జరుగుతుందండి? వాళ్ళ 14,000 స్క్వేర్ ఫీట్కి 14,000 పెట్టి మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఎంత దోపిడీ జరుగుతుంది? ఈ దోపిడీ అంతని కూడా చూస్తూ ఊరుకోవాలా రాష్ట్ర ప్రజానీకం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇంత దారుణంగా అసలు నేను తెలియగలుగుతానండి. మాకు 11 సీట్లు వచ్చాయి, మీరు 11 సీట్లు వచ్చినటువంటి పార్టీకి మీరు గుర్తింపు కూడా ఇవ్వలేదు. మేము మావిగనని ఒక దాన్ని తీసుకొస్తే ఎందుకింద బెదిరిపోతున్నారు? చిన్న పార్టీ కదా, 11 సీట్లే కదా, బెదిరిపోతుంది. ఏమిటి ట్రోలింగ్, ఏమిటి వ్యాసాలు? మావిగన్ను మారీచా అని రాసి ఒక విమర్శనాత్మక ధోరణిలో నువ్వు రాస్తే పర్లా. మమ్ముల్ని, మా భార్యల్ని చెల్లెలుగా భావించమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మేము భావిస్తామని, వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేసి పంపుతామని అటువంటి ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే ఎంత పొగరెక్కింది నీకు? ఎంత ఆర్థికంగా ఎంత నువ్వు బలిసున్నా, అధికారంగా ఎంత బలిసున్నా, చంద్రబాబుకి ఎంత సన్నిహితంగా ఉన్నా, ఇలాంటి మాటలు మాట్లాడి కించపరిచేటటువంటి ధోరణికి నువ్వు వెళుతున్నావంటే దీన్ని ఎలా సహించాలంటున్నా? ఎలా సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి? ఊరుకోక ఏం చేస్తామంటే అది వేరే అంశం. ఇది అన్యాయం కాదా? అధర్మం కాదా? ఇలాంటి పత్రికల్ని, ఇలాంటి ఛానల్ని ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బహిష్కరించుకోకుండా ఉండటం సమంజసమా? ఖచ్చితంగా వాటిని బ్లాక్ చేయాల్సిన. అవును, ఇప్పుడు అమరావతి మీద ఇన్ని అప్పులు తీసుకొచ్చి అక్కడ అంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే భారీగా ఖర్చు పెట్టి భారీగా టెండర్లు పిలిచి ఇంత జరుగుతుంటే ఇప్పటికిప్పుడు మావిగన్ అనేస్తే అదేమైపోవాలి? గతంలో ఏమైంది? 5 సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టారు కదా, 16,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఒక 6,000 ఎంత ఖర్చు పెట్టారు, 2,000 బాకీ పెట్టిపోయారు. ఏమైందండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరమా ఈ ఆంధ్రప్రదేశ్కి?
అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అవసరమా ఈ మాత్రం కించితమైన జ్ఞానం కూడా లేదా? నేను అనేది ఏంటంటే ఒక మావిగంతో ఏం జరుగుతుంది సార్? నేను ఒక మాట మావిగంతో ఏం జరుగుతుంది చెప్పండి. మావిగంతో ఏం నేను ఒక మాట చెప్తాను సార్. హైదరాబాద్ను రాజధానిగా మార్చడానికి వీల్లేదు, ఓకే, బెంగళూరును రాజధానిగా మార్చడానికి వీల్లేదు, మెడ్రాస్ను రాజధానిగా ఉన్నదాన్ని మార్చడానికి వీల్లేదు అని రెజల్యూషన్ చేయగలరా? ఎక్కడ లేదు అది. ఎందుకు చేయలేరు? ఆల్రెడీ ద ఎస్టాబ్లిష్డ్ సిటీస్. అవును, మార్చే ఆలోచన ఎవరికి రాదు. దిస్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఇది ప్రారంభమైనటువంటి సిటీ. కాబట్టి దీన్ని మారుస్తారేమని గందరగోళం. మారిస్తే నీకు వచ్చే ప్రమాదం ఏంటి అంటే నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ రాధాకృష్ణ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ కుటుంబం ఆస్తులు ఎక్కడున్నాయి, నీ వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. అలాంటి స్వార్థం తప్ప ఏం నాకు అర్థం కాలేదు. దాన్ని మార్చకుండా చట్టం చేశారట కదా. చట్టం చేసిన తర్వాత మీరు కూడా ఎవరు మార్చలేరట కదా. అసలు మేము మార్చాలనే ఆలోచన రాదండి, ఇప్పుడు రాదు. పదే మీ గురించి చెప్పే కదా సార్. అట్లా కాదు, మేము ఏ ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మార్చాలనే ఆలోచన రాకోకుండా చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఊహిస్తున్నా, నువ్వు భ్రమలో పెడుతున్నటువంటి అమరావతిని కంప్లీట్ చేయగలగాలి, అంతే కదా. నీకున్న టైంలో కంప్లీట్ చేసి ఎవడు మారుస్తాడు? నువ్వు సగం చేసి కంప్లీట్ అన్ని తాత్కాలికం చేసి నువ్వు వెళ్ళిపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది చెప్పండి నాకు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ స్వార్థం కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు. లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ 57,000 కోట్ల పనులు జరుగుతున్నాయి అన్నావు. దానిలో నీ కమిషన్లు ఎంత, నీ దోపిడీ ఎంత, నీ వాళ్ళ దోపిడీ ఎంత, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని, రాజధానిని అడ్డం పెట్టుకొని గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి నువ్వు దోచుకుంటుంటే మేము నోట్లో వేలేసుకుని చూస్తూ ఊరుకోవాలా చెప్పండి సార్? ఇది ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. లోతుగా ఆలోచించకుండా అమరావతి అన్నాడు అంటే వెళ్ళిపోతే సరిపోతుందా? ఎక్కడ అమరావతి, ఎక్కడ కథ, అసలు అమరావతి ఎక్కడుంది, ఈ నిర్మాణం ఎక్కడుంది? నేను కూడా మొన్న చెప్పా, గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి లేకపోతే విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి టికెట్ అడిగితే ఎక్కడ తీసుకెళ్తారు? తాడేపల్లి తీసుకొస్తారా? డైరెక్ట్గా అమరావతి దగ్గరికి తీసుకెళ్తారు. ఏదో అమరావతి అనే ఒక సెంటిమెంట్ పేరుతో పెట్టేసి సెంటిమెంట్ వెనుక నుంచి దోచుకోవాలనే ప్రయత్నం చేయటం. ఈ మావిగన్ అనే ప్రతిపాదన అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. కేవలం 20,000 15,000 పెడితేనే అద్భుతంగా డెవలప్ అయిపోద్ది, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అనేటువంటి ఒక చక్కని మార్గాన్ని సూచిస్తే దాని వైపుకు మరలుతున్నారు జనం. 100% మరలుతారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉన్నటువంటి పత్రిక బలంతో మావిగన్ని ట్రోల్ చేసే కార్యక్రమం చేశారు. ట్రోల్ చేయటం వల్ల ఇవాళ నేను చెప్తున్నాను, ఒక నూతనమైనటువంటి మాట ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మోస్ట్ పాపులర్ న్యూ వర్డ్ ఏదైనా ఉందంటే మావిగన్. ఇవాళ కాకపోతే రేపైనా మావిగనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం తప్ప మరొకటి కాదు. గన్నని పెట్టుకున్నారు, జగన్ పేరు గుర్తొస్తుందేమో. గన్నని పెట్టి సరే, వాళ్ళకి ఎన్నైనా గుర్తొస్తాయి, గుర్తొస్తాయని కాదు, అది కూడా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీకు గన్నని గుర్తు ఇంకోటి మార్చుకోండి అయ్యా అన్నాడు. దిస్ ఇస్ ఎ గుడ్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ కూడా మీరు ఆలోచన చేయండి అని చెప్పారు. అది ఒక గుదిబండ లాంటిది, తలకు మించిన భారం, తన దూర కంత లేదు, మెడకు ఒక డోల్ అంట. అసలు పథకాలను అమలు చేసే శక్తి లేదు, కొన్ని కొత్త కార్యక్రమాలు చేసే శక్తి లేదు. నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నూతనమైన సిటీని నిర్మించవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక మాట చెబుతానండి, హైదరాబాద్ కొత్తగా నిర్మించారా? లేదు. మొన్న ఎవరో ఇతనే రాశాడు, హైదరాబాదు అదేది హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఇలాగే అన్నాడు. హైటెక్ సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీనా? ఖచ్చితంగా హైదరాబాద్ శివారులో ఉన్నదాన్ని కలిపేశారు, అలా డెవలప్ అయింది. కానీ అదే వేరే చోట తీసుకెళ్ళి పెట్టారు, నాకు అర్థం కాలేదు. అలాగే గుంటూరు పక్కన నువ్వు చేస్తే పర్లేదు, లేదా మా విజయవాడ పక్కన ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ కట్టలేదు అని అనుకుందాం, లేదు అనుకుందాం, హైదరాబాద్ ఇక్కడ ఆగిపోయేది గ్రోత్. ఇది ఎందుకు ఆగింది? ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది. ఇవాళ ఎంత ఇప్పుడు అది కాదండి, అది కట్టడం వల్లే కదా ఇప్పుడు ఇంత గ్రోత్ వచ్చింది అంటున్నారు. ఒకవేళ కట్టలేదంటే, కట్టకపోతే మాత్రం ఎందుకు ఆగిద్ది? ఇప్పుడు అసలు ఇంకో మాట చెప్తున్నా నేను, అసలు చంద్రబాబు నాయుడు గారు కాదు కదా దానికి శంకుస్థాపన చేసింది. అది మర్చిపోయారు చాలా మంది. మర్చిపోయే విధంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ఈటీవీ, ఆ టీవీ అన్ని కలిపి అసలు చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేశాడని, చంద్రబాబు నాయుడు గారే దీని ఆలోచన అని చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది కూడా కాదు. అది జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. పివి నరసింహారావు గారి ఆలోచన, ఆయనే అక్కడ కేటాయించింది కూడా భూమి హైటెక్ సిటీకి. ఏంటది? టోటల్గా కొత్తగా ఈ హైటెక్స్ వస్తున్నాయి కాబట్టి, ఇవి వస్తున్నాయి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కావాలనే ఉద్దేశంతో పివి నరసింహారావు గారు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన దానిలో చేశారు. దానికి ఎక్స్టెన్షన్గా వచ్చింది, అక్కడ డెవలప్ అయింది. అదేదో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని, చంద్రబాబు నాయుడు గారికే పుట్టిన ఆలోచనని ఇలాంటివి మాట్లాడుతున్నారు. బెంగళూరులో ఎవరికి వచ్చింది ఆలోచన?
మెడ్రాస్లో ఎవరికి వచ్చింది ఆలోచన? ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఎస్ఎం కృష్ణ జరిగేటటువంటి గారికి పరిణామాలు కూడా తప్ప- చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారా ఆ రోజుల్లో ఎస్ఎం కృష్ణ కదా ఉన్నారు అప్పుడు? ఏమని ఉంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిపోయిందంతా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమని రాయటానికి కావాల్సిన పత్రికలు ఉన్నాయి. ఎస్, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, లేకపోతే ఇంకో టీవీ5 కానీ, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు రాసుకుని చంద్రబాబు నాయుడు అద్భుతం అమోఘం అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి అతను అద్భుతం కాదు, అమోఘము కాదు. ఆయన అద్భుతం అమోఘం ఆలోచన పరుడైతే అమరావతిని తీసుకురాడు అసలు. రైట్. Greenfield ఇప్పుడు city మీ పెట్టాలి అసలు. పార్టీ మీద రాసినటువంటి రాతలపైన మిగతా పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలే కాదు, జర్నలిజం కూడా మాట్లాడాలి. మీరు ఇది already ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామనేటువంటి మాట ఒళ్ళు పగరు మాట. ఇది తప్పు. జర్నలిజంలో ఇది తప్పు. ఇది జర్నలిజం అనుకుంటున్నారా, సైకోయిజం అనుకుంటున్నాడా, బ్రోకరిజం అనుకుంటున్నాడా, లేక జర్నలిజం ముసుగులో రవిడిజం చేస్తున్నాడా అనేది చర్చ జరగాలి. ఏదో కొంత ఆక్రోశం ఉంటే గానీ రాదు. అంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? మావిగా అనగానే అంత ఆక్రోశం ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో అధికారం పోతుందేమో అనేటువంటి భయం, అధికారం పోతే ఇతనికి వచ్చే చిల్లర రాదని భయం, ఇతని వ్యాపారాలు ఉండవని భయం, ఇతను కేవలం ఆంధ్రజ్యోతి ఆదాయం ఎంతకు చెప్పమండి, ఆంధ్రజ్యోతి ఖర్చు ఎంత చెప్పమండి, ఇన్ని కోట్లు ఎట్లా కడతాడు, కొత్తగా బిల్డింగ్ కడతాడు, ఎక్కడి నుంచి కడతాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో డబ్బు సంపాదించుకునేటువంటి కార్యక్రమం. అడ్డదారుల్లో, దోపిడీ కార్యక్రమాల్లో ఇవన్నీ చంద్రబాబు కానీ లేకపోతే కిరణ్ కానీ వీళ్ళందరూ పత్రికా విలేకరులాగానో జర్నలిస్టులాగానో జర్నలిజం మోస్తులాగానో కనపడేటటువంటి పెద్ద వ్యాపారవేత్తలు తప్ప నిజమైన జర్నలిస్టులు కానే కాదు. ఓకే, ఇది వాస్తవం. అందువల్లే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోయాలనే ఉద్దేశంతో ఈ పిచ్చి రాతలని రాసి జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని ఎందుకన్నానంటే, గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా బాధితులో ఈ జర్నలిజానికి, గతంలో పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. స్వయంగా ఆయనే పేర్కొన్నారు. ఒకసారి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఎంత బాధితుడు అనేది ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఒక్కసారి చూపిస్తాను చూడండి సార్. కూడా చూడాలా? యా. బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ our mothers, daughters and sisters, and also we have to boycott them for making business out of nudity, profanity, making business out of a helpless sister. ఇంకా ఉంది సార్. ఇది అప్పట్లో TV9, TV5, ABN ఎప్పుడు సార్ ఇది? 24/2018లో తన తల్లిని దూషించడంలో రాధాకృష్ణ కూడా కుట్రలో భాగస్వాములయ్యారని, 100 కోట్లు పెట్టి తన తల్లిని దూషించారని, లోకేష్ ఈ పని చేశారని, అందులో రాధాకృష్ణ కూడా భాగస్వాముడని ఆయన పెట్టినటువంటి ట్వీట్. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినటువంటి అంశంలో రాధాకృష్ణ గారు ఒక పాత్ర పోషించారు, ఆ కుట్రలో భాగస్వాములని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి మాటలు చూసిన తర్వాత, ఆయన కూడా బాధితుడు కాబట్టి గతంలో, ఇప్పుడు మీరు బాధితులే ఇలాంటి మాటలు వినాల్సి వచ్చినందుకు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? 100% స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి వస్తుందా? కాదు, 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సపరేట్ పార్టీ. ఆయనేమి తెలుగుదేశంలో భాగం కాదు టెక్నికల్గా. కానీ ఇలాంటప్పుడు కూడా స్పందించకపోతే ఆయన ఏమనుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఆ రోజున 2018లో తన తల్లిని దూషించినప్పుడు వీటన్నిటినీ బాయ్కాట్ చేయమన్నాడు. ఇవాళ చేయగలిగే ఈ అన్నిటినీ బాయ్కాట్ చేయమను, లేకపోతే రాధాకృష్ణ చేసింది తప్పను ఖండించేటటువంటి వెన్నెముక ఉందా? ఇప్పుడు ఒక మాటలో వాళ్ళు చెప్పారు కదా, వెన్నెముక లేని వాళ్ళు, మేమందరం వెన్నెముక లేని వాళ్ళు, తలకాయ మీద మెడకాయ ఉన్నా మెడకాయలో గుజ్జు లేని వాళ్ళం. నేను ఇదే మాట అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముక ఉందా? మెడకాయ మీద తలకాయ ఉందా? తలకాయలో గుజ్జు ఉందా? ఖండించాలి కదా. నేను ఆ రోజు నువ్వు అన్నావు, ఈ రోజు ఖండించాలి కదా. ఇది తప్పు అని ఖండించడం అంటే గట్టిగా కూడా ఖండించవసరం. రాధాకృష్ణ వైసీపీ నాయకుల పట్ల మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉందా లేదా? అఫ్ కోర్స్ అది ఆ రాజకీయ పార్టీ వాళ్ళంపటే ఉండొచ్చు, వాళ్ళతోనే ప్రయాణం చేయొచ్చు, అది దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మాట్లాడవలసిన బాధ్యత ఉందా లేదా? అంటే
నేను ఆయన మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా సందర్భాలు నేను చూశాను ఆయన అసలు మాట్లాడే పరిస్థితిలో లేడు. చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జనరల్గా అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు జనరల్గా అయితే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ చంద్రబాబుతో కలిసి ఉన్నారు, ఓకే, అనే బాధితుడు కదా రాధాకృష్ణకి. బాధితుడు, ఇంతకు ముందు మాట్లాడాడు, వీటన్నిటిని కూడా బాయ్కాట్ చేయమన్నాడు, ఇవన్నీ తప్పన్నాడు. అంటే ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి సార్. తన తల్లినంటే తప్పు అంటాడా, మా భార్యలంటే తప్పు అనడా అనే ప్రశ్నలు కూడా రావాలి కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడే దీన్ని ఖండించాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ మేము ఒకటి కాదు, ఆయన జర్నలిస్టు, నేను ముఖ్యమంత్రిని అని బయట చెబుతారు కదా, మరి ఖండించాలి కదా. చంద్రబాబు నాయుడు ఆలోచననే ఇతను తీసుకువెళ్తున్నాడని అనుకోవాలి కదా మనం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించాలి? ఒక పత్రిక ఏదో ఇంకొక రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకున్నారు, దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి? నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను ఇప్పుడు చెబుతున్నాను, ఏ సందర్భంలో చెబుతున్నానంటే ఆంధ్రజ్యోతి అనేది ఒక ప్రత్యేకమైన పత్రిక అయ్యి, ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రాతలు రాయటం తప్పు అని చెప్పాలి. కానీ ఆయనే రాంచుతున్నాడు అనేటువంటి భావన వచ్చినది ఆయన ఎందుకు చెప్తాడు? ఇవన్నీ ఊహాజనితమైనవి. ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వీళ్ళందరూ అభిప్రాయం అదే అని అనుకోవాలి. మనం ఖండించకపోతే మేము ఈ రకంగా ఊడిగం చేస్తున్నామని, ఈ రకంగా మేము ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నామని మా మీద బురదలేటువంటి కార్యక్రమం చేసినందుకు మూల్యం చెల్లించక తప్పదు కదా. ఇవాళ ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రత్యేక హోదా ప్యాకేజ్ గురించి, తర్వాత మోడీ గారి గురించి, సోనియా గురించి ఇట్లా మాట్లాడుకున్నాం కదా. సేమ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసి ఉంటారు, చంద్రబాబు నుంచి విడిపోతారు, మళ్ళీ చంద్రబాబుతో కలిసి ఉంటారు. ఆయన కూడా తన అభిమానులకి ఏదో చెప్తూ ఉంటారు కదా, ఆయన చెప్పిన దానికి ఆ అభిమానులు జై కొడతారు కదా, అది ఎలా తప్పు అవుతుంది? సరే ఒక్కటిసారి ఇది బేసికల్గా ఒక రాజకీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు జరిగినప్పుడు వాటిని సమర్థిస్తూ పోవటం అనేది ఆ రాజకీయ పార్టీ యొక్క లక్షణం. ఏ పార్టీ అయినా సరే, అది జనసేన అనండి, తెలుగుదేశం అనండి, వైసీపీ అనండి, మార్క్సిస్ట్ పార్టీ అనండి, లేదా సిపిఐ అనండి, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, ఇతర పార్టీలకు ఉంటుంది, రాధాకృష్ణ లాంటి జర్నలిస్టు ముసుగులో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ హద్దులు మీరు విమర్శిస్తే ప్రమాదం కదా. ఇది హద్దులు మీరు విమర్శించటం కాదా? మా వ్యక్తిగతంగా మమ్మల్ని తిట్టడం కాదా? వ్యక్తిగతంగా మాకు ఎంటర్ అవ్వటం కాదా? మా భార్యల్ని, మా పిల్లల్ని కూడా దీనికి జోడించి మాట్లాడేటటువంటి నీచమైన స్వభావం ఉన్న వాళ్ళని మనం ఏమనాలి? వాళ్ళని ఎండగట్టవలసినటువంటి బాధ్యత లేదా? ఇది ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత లేదా? మేము ప్రపంచానికి తెలియపరిచేటప్పుడు, సభ్య సమాజానికి తెలియపరిచేటప్పుడు వీరందరూ సహకరించాలి కదా. నిజంగా వీళ్ళకి దానిలో కుట్ర లేకపోతే, ఆ మాటలు తప్పు అని వాళ్ళు భావిస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు తప్పు అని అనుకోవటం లేదు, ఈ మాటలు కరెక్ట్ అని అనుకుంటున్నారనేటువంటి భావన కలుగుతుంది కదా ఇవాళ. అలాంటి ఇంప్రెషన్ కలుగుతున్నప్పుడు వాళ్ళు ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఖండిస్తారని నేను అనుకోను, ఖండించేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. రాధాకృష్ణ ఏం చెప్తే అది చేయడానికి, కిరణ్ ఏం చెప్తే అది చేయడానికి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని మోస్తుంది వీళ్ళు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదో విభేదించి చంద్రబాబు నాయుడు గారితో బయటకు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి, మీకున్న పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎదురవుతుందా ఈ రాతలతో? అంతే అనుకోవాలిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది జరిగింది ఎప్పుడు? 2018, అంటే చంద్రబాబు నాయుడు గారితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్. నేను ఒక మాట చెబుతాను సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి, డెలిబరేట్గా చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా ఖండించే పరిస్థితిలో లేకపోవటం అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన పార్టీ అనుకుంటే, లేదు మా ప్రత్యేకమైన పార్టీ కాదు, మేము తెలుగుదేశం ఏం చెప్తే అది చేస్తాము, మాకు ప్రత్యేకమైన సిద్ధాంతాలు లేవు అనుకుంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మాకు ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఏదైనా తప్పు జరిగితే తప్పుగా నేను ఖండిస్తాను అని పూర్వం చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎవరు మానేశాడండి. అప్పుడు చెగువీరా ఆ రోజుల్లో ఏది జరిగినా ఎవరు తప్పు చేసినా కూడా నేను ఖండిస్తాను, నేను రుజు మార్గంలో వెళ్తానని చెప్పాడు. అప్పటి పవన్ కళ్యాణ్ ఇప్పటి పవన్ కళ్యాణ్ కాదని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2018లో తన తల్లిని దూషించినప్పుడు వీళ్ళందరినీ బహిష్కరించమన్నాడు. ఇవాళ వీళ్ళందరినీ మోసుకుంటున్నాడు. వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా సమర్థించేటటువంటి పరిస్థితిలోకి మౌనంగా ఉన్నాడు. ఇది ప్రమాదకరమైంది అనేది నా అభిప్రాయం. ఇది అతనికి ప్రమాదం అది రాష్ట్రానికి ప్రమాదమే కాదు, అతని రాజకీయ పార్టీకి కూడా ప్రమాదం అనేది గమనించలేకపోతున్నాడు. మనం ఏం చేయగలుగుతాం దానికి? రైట్. గతంలో ఉద్యోగుల గురించి రాధాకృష్ణ గారు తనకు సంబంధం లేని అంశం, ఉద్యోగుల గురించి ఎంత నీచంగా మాట్లాడారు. అతని క్యారెక్టర్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఒకసారి ఆ రోజు ఉద్యోగుల గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేస్తాను సార్, వినండి. ఉందా? బయట ఉందా? ఎస్, ఉద్యోగులను ఉద్దేశించి వేస్తారు. ఎస్, ఉద్యోగులను ఉద్దేశించి నా ఎందుకు చెయ్యాలి, వాళ్ళకి మేలు ఎందుకు చేయాలి,
వాళ్ళు మనం కట్టేటటువంటి ప్రజలు ఇచ్చేటటువంటి సొమ్ముతో బతుకుతున్న వాళ్ళకి ఎందుకు మేలు చేయాలి అని మాట్లాడిన వ్యక్తి. ఏంటి ఇతను మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేస్తారా? కాదు సార్, ఇక్కడ ఈ మోడస్ ఆపరండి అనేది ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇబ్బంది కలుగుద్దు అనుకున్నప్పుడు తన పత్రికల్లో ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఎవరు తాపత్రయపడుతుంటారు? ఆంధ్రజ్యోతి తాపత్రయపడుతుంటుంది, ఈనాడు తాపత్రయపడుతుంటుంది. వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం ఒకరికొకళ్ళు పోటీపడి రాసి ప్రజల్ని బుర్రలను చెడగొట్టాలని, ప్రజల బుర్రల్ని మనకు వ్యతిరేకంగా తీసుకురావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నాయకుడిగా చిత్రీకరించడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదు, ఇవాళ నుంచే కాదు. రామోజీరావు గారు ఉన్న దగ్గర నుంచి కూడా వీళ్ళ పని అదే. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడాలని, ఆయన రాజ్యాన్ని కాపాడాలని, ఆయన ఒక మహాశక్తివంతమైనటువంటి నాయకుడిగా చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్న క్రమంలోనే ఉద్యోగుల విషయంలో ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇలాంటి సైకో మాటలు రాస్తుంటారు. ఈ ఒక్క సందర్భంలో కాదు, అనేకమైన సందర్భం. ఇవాళ ఏంటంటే బోర్డర్స్ దాటేసి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నాడు. ముఖ్యంగా రాధాకృష్ణ. ఇది చాలా ప్రమాదకరమైన దశకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రమాదకరమైన దశకు వెళ్ళకోకుండా ఉండాలి అంటే జర్నలిజం తెలిసిన వాళ్ళు, జర్నలిస్టు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా నోరు విప్పి మాట్లాడకపోతే ఇవి ప్రమాదకరమైన దశకు వెళ్తాయి. రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎవరు? మీ పార్టీ నుంచి. డెఫినెట్గా ఇస్తారు, ఇవ్వాలి. నిజంగా అయితే మాత్రం దీన్ని బ్యాన్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఎవరు, ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను అనుకోండి, తప్పు, నా మీద యాక్షన్ తీసుకుంటారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఛానలే మాట్లాడితే, ఛానల్ అధిపతే మాట్లాడితే, అతను కలం నుంచి వెలువడినటువంటి మాటలు ఉంటే ఖచ్చితంగా ఛానల్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తారా చేయలేదు, దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది లేటర్. ఓకే. కానీ ఖచ్చితంగా అలాంటి ఛానల్స్ని సమాజంలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రైట్. ఇంకా మీకేమో ఏదో కొంత ఒకటి అరా ఛానల్ తప్ప, లేకపోతే పేపర్ తప్ప ప్రత్యేకించి మీడియా బలం లేకపోవడం. టీవీ5, ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా టీవీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన సొంతమేం కాదు, మీ పార్టీ అధినేతకేమో మీకేమో సొంత ఛానల్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పదే అంటారు. ఆయనకి ఏమీ లేదు. కానీ ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీ, ఇంత మీడియా సంస్థలు పనిచేస్తుంది. మరి ఎలా సాధ్యం అవుతుంది మీకు వీటన్నిటిని? ఒక ఆంధ్రజ్యోతి, ఒక రాధాకృష్ణ, ఒక ఏబిఎన్ మాత్రమే ఆలోచిస్తున్నారా? ఇది ఇంత పెద్ద సామ్రాజ్యం, ఎల్లో మీడియా సామ్రాజ్యాన్ని. ఈశ్వర్ గారు మీకు చెప్తున్నా, ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, లడ్డు విషయంలో మొట్టమొదటి ఎలా ఉంది, ఒక నెల 10 రోజులు మీడియాలో టకటక ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా టీవీ, ఏయో ఇక వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా కలిసిపోయింది, అన్యాయం జరిగిపోయిందని ఉంది. దాని ఏమైందండి? అన్ని ఛానల్స్ ప్రచారం చేసినా చివరికి ఏమైంది? లడ్డు విషయంలో ఇది అన్యాయం, ఇవన్నీ తప్పుడు రాతలు రాశారు, తప్పుడు మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, కలవని లడ్డూలో చేపరుని కలిసిందని, పందె కొవ్వు కలిసిందని, జంతువుల కొవ్వు కలిసిందని ఒక అసత్య ప్రచారాన్ని చేశారు అనేది నిర్ధారణ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ప్రజాకోట్లో నిర్ధారణ అయిపోయింది కదా, ఆ చాప్టర్ క్లోజ్ చేశారు. ఇవాళ కూడా అదే మావిగన్ విషయంలో కూడా, మావిగన్ అని చెప్పంగానే టపామని వచ్చేసిన అన్ని ఛానల్స్, మావిగన్ ఏంటి, ఇది ఏం పదం ఇది అని విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. ఇవాళ సింక్ అవుతుంది మావిగన్. అమరావతి తప్పు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అసలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన శక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా, అవసరమా అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఎన్ని ఛానల్స్ ఉన్నా వాస్తవాలు మాత్రమే నిలబడతాయి అనేది కాలం చెప్తుంది సార్. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. ఏం జరిగింది మొన్నటి ఎన్నికల్లో మీ మీద చేసినటువంటి దుష్ప్రచారాలు, 14 అప్పులు కానీ, అది ఒక అంశం అనుకోండి, బాబాయ్ గొడ్డలని కానీ, ఎన్ని చాలా ఉన్నాయి కదా సార్. ఒకటే రెండా? మీరు ఇచ్చిన ఇళ్ల పట్టాల మీదే 1125 కేసులు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా, 32 లక్షల. వీళ్ళ దుష్ప్రచారం వల్ల మాత్రమే మేము ఓడిపోయామని నేను నమ్మటలేదు. దుష్ప్రచారం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు యాడ్ అవుతాయి. అంతేకాదు, మీరు ఇప్పుడు మన పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి మాటలు వింటే మొట్టమొదటి రోజు నాకు నమ్మబుద్ధి కాల. రోజుకి ఆయన చెబుతున్నటువంటి మాటలు కానీ, ప్రభుత్వం నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి
సమాధానం లేకపోవటం కానీ ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉండవచ్చును అనేటువంటి భావన పెరుగుతుందా లేదా? రాధాకృష్ణ గారి పేపర్లో ఎక్కడ ఆ వార్త కనపడలేదే. ఆయన వార్తే కదా, వార్త అయినా రాయొచ్చు కదా. వార్త కూడా రాయడు, ఆయన రాయలేదా? రాయడు, ఆయన్ని దాచేస్తారు అంతే. వాళ్ళ పని. ఉద్యోగుల గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్. పాపం గొంతు సవరించారు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, రికార్డు కూడా అయిపోయింది. నాకు చిత్రం అంటే ఉద్యోగులు కాస్త వ్యతిరేకంగా ఉన్నారని తెలియగానే ఆ విధంగా మాట్లాడడం ఉద్యోగుల గురించి, జర్నలిజానికి దానికి సంబంధం లేదు కదా, ఆయన చేయాల్సిన పని వేరు కదా, ఆయన ఉద్యోగుల గురించి అలా మాట్లాడడం ఏంటి? కాదు సార్, అది చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఒక రాజకీయ నాయకుడి లెవెల్లో మాట్లాడాడు. ఇది కూడా ఎక్కడ బహిరంగంగా కాదు, ఇది ఎట్లా బయటకు వచ్చిందో, ఇది జరిగిందంతా కూడా ఏబిఎన్ స్టూడియోలోనే. మరి ఏబిఎన్ స్టూడియోలో జరిగినటువంటి విషయాలు బయటకు ఎలా వచ్చినాయో అతను ఆలోచించుకోవాలి, చంద్రబాబు ఆలోచించుకోవాలి. మరి ఎవరు బయట పెట్టారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా అనఫిషియల్ గా వచ్చినటువంటి మాటలు. ఇది అలాంటిది కాదే, ఇది అఫీషియల్. మా పిల్లల గురించి, లేడీస్ గురించి మాట్లాడింది అఫీషియల్. అది నిజస్వరూపాన్ని బయటపెట్టి, చంద్రబాబుది రాధాకృష్ణది ఇద్దరిది నిజస్వరూపాన్ని బయటపెట్టేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం కానీ బాధ్యత కానీ ఇది అని చెప్పేటటువంటి వర్డ్స్ అవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తాడు. నేను చెప్తున్నా కదా, రౌడీజం కూడా చేస్తాడు. పత్రికా విలేకరుల ముసుగులోనో లేకపోతే జర్నలిజం ముసుగులోనో రౌడీజం చేసేటటువంటి రౌడీజం, బ్రోకరిజం, సైకోయిజం అన్నీ చేయగలిగిన సమర్థుడు రాధాకృష్ణ. లేకపోతే ఈ స్థాయికి రాడు అతను. రైట్. థ్యాంక్ యూ సార్. అంబటి రాంబాబు గారు ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.